సంగారెడ్డి మండలం తిమ్మపల్లి గ్రామంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. విషయానికి తెలుసుకున్న డిఆర్డీఏపీడీ సురేందర్ కొనుగోలు కేంద్ర వద్దకు చేరుకుని రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కౌలు ఏమంటే 10,000 రూపాయలు ఇవ్వన్నా సార్ ల్యాండ్ కౌలు అంటే మాకు లిమిట్స్ మేము సర్క్యులర్ ఉంటది కదా, ఆ లిమిట్స్ తో వాళ్ళు ఫ్రీగా అన్ని చేయలేరు అనమాట. అరేంజ్మెంట్ వేరే సెంటర్ లింగంపేట పోతున్నా, గాంధార్లో కొన్ని సెంటర్లలో ఇప్పుడు ప్యాడీ ఎక్కువ లేదు, అక్కడ నుంచి ఏదైనా ఇటు అంటే మాకు లిమిట్స్ మేము సర్క్యులర్ ఉంటది కదా, ఆ లిమిట్స్ తో వాళ్ళు ఫ్రీగా అన్ని చేయలేరు అనమాట. దగ్గర పడుకున్నాడు, మేము అన్న ఆయనకు ఆ ధాన్యం మీద ఉన్న సెంటిమెంట్ 20 రోజుల నుంచి ఇప్పుడు డ్రై అయిపోతాను. ఎంత బాధ తెలుసు. ఈ అది కూడా మీరే చేయండి అనొద్దు, ఏదో ఒక ప్రయత్నం చేసి నాకు వేయింగ్ స్టార్ట్ అయ్యి నాకు ఫోటో పెట్టాలి ఇప్పుడు. ఓకే అట్లా నేను ప్లాన్ చేసుకుంటున్నా, మీరు కూడా ఎక్కడన్నా ప్రయత్నం చేయండి. ఫస్ట్ జోకుడు అయితే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడనే షాప్తిపూర్ గ్రామం ఉంది, షాప్తిపూర్ లో మోడల్ గా చేసినాను. ఇప్పుడు ఏపీఎం ఇదే ఏపీఎం షాప్తిపూర్ మోడల్ గా చేసి అక్కడ ఉన్న వాళ్ళంతా రైతులంతా మంచి క్లీనింగ్ చేసుకున్నారు. 1 కిలో కూడా ఎక్స్ట్రా పట్టుకోలేదు. మండే వరకు రెస్ట్ కాకపోతే నేను మాట్లాడి ఓకే ఈరోజు అయిపోతుంది. ఓకే ఉండండి. జోకింగ్ జోకుడు మాత్రమే, అది ఇట్లా వేసుకుంటే జోక్ ఇట్లా పెట్టు. సాయం బాయమ్మల యాదయ్య ఇప్పటికి 25 రోజులే కళ్ళాలు స్టార్ట్ చేసి ఇప్పటికి 70-80 కుప్పలు పడ్డాయి. ఇంకో 70-80 కుప్పలు పడేది ఉన్నది. ఇప్పటికి ఒక గింజ ముట్టింది లేదు. అధికారులు పై అధికారులు ఎవరు వచ్చింది లేదు. దీని గురించి స్వచ్ఛంగా ఎవ్వరు వడ్లు కొనుగోలు చేయటం లేదు, బస్తాలు నింపింది లేదు. ఇప్పటి వరకు ఏమి నిబంధన ఏమి కనిపించడం లేదు. అధికారులు అడిగితే ఏమంటారు? మీకు అధికారులు అడిగితే ఏమంటారు, ఇవాళ వచ్చే ఇక దిగే టీము అగ దిగే టీము, వచ్చే రైలు వచ్చే పోయే రైలు వచ్చే, రైలు లేదు, మంది లేరు, అమ్మాలి లేదు. మాకు ఇప్పుడు అడ్లు కూడా పేలాలుగా ఎండిపోయినాయి. 8 మ్యాచర్
ఆరు మ్యాచర్కి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సుమారు అంటే ఇవి కొనుగోలుకి ఎన్ని క్వింటాలు వడ్లు ఉన్నాయి ఇప్పటికి? ఇప్పటికైనా దాదాపు అయినా 20-25 కింటాల్ 25 వేల కింటాలు అడ్లు ఉంటాయి. సిద్దిపేట జిల్లా కామారెడ్డి మండలం తిమ్మపల్లి విలేజ్. అయితే మేము దగ్గర చాలు చేసి ఇప్పుడు సెంటర్ ఓపెనింగ్ అయ్యి నెల 12 రోజులు అవుతుంది. అప్పటి నుంచి నెల 12 రోజులలో షాల్ చేసినాక 4 రోజుల నుంచే కోత కోసు శురు చేసినాం అందరికి కుప్పలు పోసినాం. ఊళ్ళో ఆల్రెడీ 75% ఫ్యాడ్ మొత్తం కటింగ్ అయింది. ఇప్పటికీ ఆయన సీసీ గారు విశ్వనాథం అని ఉన్నాడు, మాకు అగచ్చే మూట ఇక రేపు వస్తుంది మాపు వస్తుంది అని చెప్పిండు నిన్నటిదాకా. నిన్న ఫోన్ చేస్తే ఏం చెప్పిండు, రేపు పడుతుందా 5 రోజులు పడుతుందా 10 రోజులు పడుతుందా మీ ఇష్టం, మూట వచ్చినా తీసుకొచ్చి పెడతా అని చెప్పిండు. ఈరోజు ఫోన్ చేసినాం, మా ఉప సర్పంచ్ గారు చేసిండు, సర్పంచ్ ఇట్లా అందరూ కోఆపరేషన్ చేసి మేమే అన్నీ చేసుకున్నాం, సవలతులన్నీ ఇక్కడ కావాల్సిన సవలతులన్నీ. ఇదాని గుర్తా జాగా గుర్తా అద్దె గుర్తా ఇక్కడ ఎంత వడ్ల ధాన్యం ఉంది ఏమంటారు అధికారులు అడుగుతా ఆ విషయం డిసెంబర్కి వస్తేనేమో 35 దాకా అవుతాయి. ఇక లారీలకు వస్తేనేమో 20 లారీల పైన ఉంటాయి. కానీ ఇప్పుడు వెంటనే వీళ్ళు స్పందించకపోతే ఏపీఎంకు చేసినాం. ఏపీఎం వచ్చిండు, సీసీ గారు వచ్చిండు, ఇద్దరు వచ్చినాక కూడా మాతో కాదని చెప్తే పీడీ కంప్లైంట్ చేసినాం. పీడీ వచ్చిండు, పీడీఓ వచ్చిండు, మాట్లాడి వాళ్ళకు 2 రోజులు టైం ఇచ్చిపోయిండు. 2 రోజుల లోపల ఎక్కడి నుంచి అన్నా లేబర్ని తీసుకొచ్చి అడ్జస్ట్ చేయమని చెప్పిండు. అది విషయం. ఇప్పుడు ఏం కోరుకుంటారు ఫైనల్గా? ఫైనల్గా మాకేం లేదు, మాకు కాంట కావాలి, మెయిన్ కాంట కావాలి.